బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగా సేఫ్గా హెల్దీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి. సో ఈరోజు నేను శివాలయంకి వెళ్ళి దేవుడి గుడిలో నేను దీపం పెట్టాలనుకుంటున్నానండి. సో మా ఊర్లో శివాలయం చాలా ఫేమస్ అండి. సో నేను ఈరోజు మీ అందరికీ మన నెల్లూరులో మూలాపేట శివాలయం చూపించాలనుకుంటున్నాను. సో ఇంకెందుకండి టైం వేస్ట్, లెట్స్ స్టార్ట్ అవర్. వెల్కమ్ బ్యాక్. నేనైతే కార్లో ఉన్నానండి. టైం 6:30 అయ్యింది, కానీ ఎలా ఉందంటే 10 o'clock అయినట్టుంది. నెల్లూరు అంతా వర్షము, మీరైతే చూసే ఉంటారు, వరదల్లాగా ఉంది నెల్లూరు పరిస్థితి. అసలు ఎవ్రీడే వర్షం అండి. 1 week నుంచి అసలు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అసలు ఆగలేదు. ఇప్పుడు కూడా లైట్గా పడుతుంది. జనాలు చూస్తే చాలా మంది ఉంటారు. అసలు ఈరోజు మరి ఎలా జరుగుతుందో ఏమో, నాకు అసలు ఐడియానే లేదు. సో మనమైతే వెళ్ళాలి. ఎలాగోలా ప్లేస్ సాధించి నేనైతే దీపం పెట్టేస్తాను. రోజు కార్తీక పౌర్ణమి రోజు కానీ దీపం పెట్టామంటే ఈ రోజు పెడితే సంవత్సరం రోజులు పెట్టినట్టు లెక్కండి. అందుకే మేము కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం దీపం పెడతాము. అంటే మిగతా రోజుల్లో ఎప్పుడు పెట్టినా పెట్టకపోయినా దేవుడు మనల్ని క్షమించేస్తాడు. సో అందుకని. కానీ చాలా రష్ ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. అసలు లైన్లో ఉండాల్సి వస్తుంది. చాలా ఫేమస్ గుడి ఇది. సో తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ఇంకా గుడికి వెళ్ళిపోదాము. చాలా చీకటిగా ఉందండి. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పడం మర్చిపోయానండి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అందుకే నేను వీడియోస్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కానీ నేను తప్పకుండా వీక్లీ 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ముందు నేను కొంచెం ఫ్రీ చేసుకొని రెగ్యులర్గా పెడతానండి వ్లాగ్స్ అనేవి. సో ఇంకెందుకండి టైం వేస్ట్, మనం గుడికి వెళ్ళిపోదాము. గుడి దగ్గరలోకి వచ్చేసింది. దీపం పెట్టే వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండండి. కొంచెం లైట్గా పడుతుంది. సో టెన్షన్గా ఉంది కొంచెం, ఎలా ఉంటుందో ఏంటో అని. సో లెట్స్ గో. మనం గుడి దగ్గరికి వచ్చేసామండి. కొంచెం పార్కింగ్ అయితే చాలా ప్రాబ్లం అయ్యింది. సో మేము కార్ పార్క్ చేసుకొని చాలా దూరం నుంచి ఇలా నడిచి వెళ్ళాము గుడికి. కనిపిస్తుంది కదండి, ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. అసలు గుడి లోపల జనాలు చూస్తే కరోనా ఉందా లేదా అన్నట్టుగా ఉందండి. అస్సలు చాలామంది మాస్కులు కూడా లేవండి, అంత జనాలు ఉన్నారు. అలాగే కూడా కోవిడ్ని చాలామంది మర్చిపోతున్నారు. సో కోవిడ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కరోనా వైరస్ అయితే ఉంది. కానీ మనమందరం ఏంటంటే ఎవ్రీడే రెగ్యులర్గా చేసేవన్నీ రెగ్యులర్గా చేయడం వల్ల మనం మర్చిపోతున్నాము. ఒకందుకు అది బెస్టే అనుకోవాలో లేదు ఇది తప్పు అనుకోవాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ గుళ్ళో అయితే నేను ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది ఉంటారు జనాలని. అసలు ఇంతమంది ఉంటారు అంటే కూడా నేను కొంచెం వెనకాడేదాన్ని వెళ్ళకుండా. నేను సరే వర్షం పడుతుంది కదా, కోవిడ్ ఉంది కదా, సో జనాలు అయితే తక్కువ మంది ఉంటారులే అన్నట్లుగా నేను ప్లాన్ చేసుకున్నాను. కానీ చాలామంది ఉన్నారు. మీరు కూడా అందరూ చూసేయండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ చూసారంటే అస్సలు ప్లేసులే లేవండి. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ దీపాలు వెలిగించేశారు. మేము వెతుకుతున్నాము ఎక్కడ మాకు ప్లేస్ దొరుకుతుందా అని. మొత్తానికి మాకు ఒక ప్లేస్ అయితే దొరికింది. నేను మా హస్బెండ్ దీపాలు వెలిగించాము.
అస్సలు ఊపిరి ఆడట్లేదు. దీపాలన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా సఫికేషన్గా ఉండిందండి. అసలు గాలే లేదు. దానికి తోడు మాస్క్ చాలా కష్టంగా అనిపించింది. దాని తర్వాత నాకు మా హస్బెండ్కి ఇద్దరికి నేను దీపం పెట్టడానికి రెడీ చేసుకున్నాను. నేను మా హస్బెండ్ దీపం పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి దేవుడిది. లోపల నేను వీడియో చేయలేదు. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఆకాశ దీపం అని ఉంటుందండి మాకు ఇక్కడ. కార్తీక పౌర్ణమి రోజు గుడి పైన ఆకాశ దీపం పెడతారు. అంటే పెద్ద దీపం అండి. దాంట్లో ఫుల్గా ఆయిల్ అంటే నూనె పోసి దాంట్లో మనం చంద్రుడిని చూస్తే మనకెంతో పుణ్యము పౌర్ణమి రోజు. సో అందుకని ఇక్కడ చాలా బాగా చేస్తారు. అందుకని ప్రతిసారి కార్తీక పౌర్ణమి రోజు మనం దీపం పెట్టుకొని అలాగే చంద్రుడిని మనం దీపం అంటే ఆ దీపంలో చూస్తే మనకు మంచిదని మేము వెళ్ళాము. కానీ చాలా కష్టపడి వెళ్ళామండి. ఏంటంటే అక్కడ కూడా ఫుల్గా రష్ ఉంది. ఎక్కడ కూడా నాకు మనం కోవిడ్ ఉంది, కరోనా వైరస్ ఉంది అలాంటిది అసలు ఏమీ గుర్తు కూడా లేదండి. అలా ఉన్నారు జనాలు. సో ఇంకా పైకి వెళ్ళాము, క్యూలో ఉన్నాము. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మాకు వర్షాలు బాగా ఉండేసరికి మాకు పైనంతా మబ్బులుగా ఉండేసరికి చంద్రుడు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు అలా ఉండిందండి. కానీ ఎలాగోలా మాకైతే దర్శనం అనేది చాలా బాగా జరిగింది. నేను వీడియోలో కూడా పెట్టాను. మీరందరూ కూడా మన చంద్రుడిని దర్శనం చేసుకోండి మనకి నూనెలో. ఈ వీడియో కానీ నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.